కట్టుపెట్టుకోవే అన్న అన్న అక్సపూర్ గ్రామ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ నిర్వహించడం జరుగుతుంది. అయితే దీనికి ముఖ్య అతిథిగా మన వర్మ రామలింగారెడ్డి అన్న ముఖ్య అతిథిగా వచ్చినారు. అయితే ఈ యొక్క టోర్నీలో మొత్తము ఇది విలేజ్ టు విలేజ్ రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్టిక్ లెవెల్. అయితే ఇందులో 38 టీంలు వచ్చినాయి ఇప్పటికి. అయితే ఇవి ఈరోజు మరి మొదటి మ్యాచ్లో మండేపల్లి అక్సపూర్ తలపడుతున్నాయి. ఈ రెండు టీంలు కూడా ఈరోజు మంచిగా ఆడాలని కోరుతున్నాం. మరి ఈ యొక్క క్రికెట్ టోర్నీకి మరి లింగన్న గారు మరి మన యొక్క స్పాన్సర్గా ఉన్నారు. అదేవిధంగా రెండో అతను కూడా తోకల ఇట్టలు కూడా స్పాన్సర్గా అలా తాత యొక్క స్మారకార్థం మీద అతను కూడా ఇంత స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఈరోజు హంసపురం గ్రామం తంగపల్లి మండలంలో ఎప్పటి నుండో మేము క్రికెట్ పెట్టాలనుకున్నాం. లింగన్న ప్రోత్సాహంతోనే అన్న ఇప్పుడు పోయినసారి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం పెట్టినాం. పేనమారు సుధా అన్న సుధా సహకరించిండు. ఇప్పుడు సుధా అదే మళ్ళీ హంసపురంలో గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలనుకుంటే అన్న లింగన్న మనకు ఒకటి అప్రోచ్ పెట్టిన ఒకసారి పెట్టడంతోనే ఏదన్నా కానీ చూసుకుంటా చేస్తా, నేను ఫస్ట్ ప్రైజ్గా నేను ఉన్నా, మీరు పెట్టండి అని సహకరించిండు. ఇప్పుడు విలేజ్ టు విలేజ్ డిస్టిక్ లెవెల్లో మేము టోర్నమెంట్ పెడుతున్నాం. సెకండ్ ప్రైజ్గా మన తోకల వెంటలు సుధా సహకరించిండు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా జిల్లా ఇంకా టీం 32 టీంలు వచ్చినాయని చెప్తారు. ఇంకా టీంలు వచ్చడానికి కూడా ప్రోత్సహించడానికి కూడా ఎప్పుడు మా విలేజ్ తరఫున ఇంకేమన్నా కానీ మా క్రికెటర్లు కానీ ఏదైనా కానీ మేము వాళ్ళకి ప్రోత్సాహంతో ఇంకా మంచిగా ఆడాలని, ఇంకా ఉన్న స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటున్నాం. తంగలపల్లి మండలంలోని అంసాపూర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెట్ జిల్లా అధ్యక్షులైన అన్న పూర్మ లింగారెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని గ్రామాలు 38 టీములు రావడం జరిగింది. దీనికి మొదటి స్పాన్సర్గా మన లింగన్న గారు, రెండవదిగా తోకల విట్టరు వాళ్ళ తాతగారి స్మారకార్థం రెండవ ప్రైజ్గా బహుకరించడానికి ముందుకు రావడం జరిగింది. ఈ రోజున అంసాపూర్ మరియు మండేపల్లి 2 విలేజ్లు తలపడడానికి సిద్ధంగా ఉన్నాయి. వీరు ఈ మంచిగా ఆడి ఆయురారోగ్యాలతో ఉండి మంచిగా ఆడాలని కోరుకుంటూ ఈ ప్రాంతానికి ముందుకొచ్చిన మా అన్న లింగన్న గారికి మా ఊరు తరపున, మా క్రికెట్ అసోసియేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు తంగనపల్లి మండలము అంసాపూర్ గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుండి విలేజ్ టు విలేజ్. మరి ఈ టోర్నమెంట్లో దాదాపు ఇప్పటి వరకు 40 టీంలు రావడం జరిగింది. మరి టోర్నమెంట్ నిర్వహించినట్టు ఆర్గనైజర్లు అంసాపూర్ క్రికెట్ క్లబ్ తరఫున శ్రీకాంత్, తిరుపతి, మైపాల్ వాళ్ళ బృందం వాళ్ళందరికీ నిజంగా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే టోర్నమెంట్ పెట్టుడు పెద్ద సమస్యగా తయారవుతుంది. ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎండనక వాననక వాళ్ళు కష్టపడతారు కాబట్టి ఆర్గనైజర్లకు నిజంగా మనం వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకి సహాయశాఖలు అందించాలి, కోఆపరేషన్ చేయాలి అనే ఉద్దేశంతోనే గతంలో కూడా అంసపూర్ గ్రామంలో కూడా మరి 4-5 సంవత్సరాల కింద ఇప్పుడు ఇంతకుముందు కుంటే ఎల్లమున్ను రాజు చెప్పినట్టు అప్పుడు కూడా సహాయశాఖలు అందించడము మళ్ళీ ఇదే గ్రౌండ్లో మళ్ళీ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా అంసాపూర్ క్రికెట్ తరపున ఏ సహాయశాఖలు కావాలని ముందుంటారని మాట ఇస్తున్నాను. అంతేకాకుండా మండలంలో ఎక్కడున్నా కూడా మరి ఇటువంటి టోర్నమెంట్లు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దాదాపు అందరికీ స్పాన్సర్ ఇవ్వడం జరుగుతుంది. మరి జిల్లా స్థాయి, ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా ఉంటుంది. కాబట్టి మరి రానున్న రోజుల్లో మరి క్రీడలకు ప్రోత్సాహం అందించాలని, ఎందుకంటే మన చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి మరి రానున్న రోజుల్లో మరి మన మండలం వంటి క్రీడాకారులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే
మంచిగా ఆడేవాళ్ళు గ్రేస్ బాల్ కూడా త్వరలో కూడా తంగనపల్లిలో కూడా గ్రేస్ బాల్ టోర్నమెంట్ కూడా ప్రారంభమవుతుంది. ఇప్పుడే మన నవీన్ వాళ్ళు చెప్పిన తంగనపల్లి బృందం వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. కాబట్టి మరి ఎందుకంటే ఇది మరి టెన్నిస్ బాల్ కాబట్టి దాదాపు చాలా మంది అందరూ మన జిల్లాలో అందరూ టెన్నిస్ బాల్ ఆడుతూ కూడా ఒక గ్రేస్ బాల్ టోర్నమెంట్ పెట్టాలని మన తంగనపల్లిలో కూడా అనుకున్నాము. అది కూడా త్వరలో కూడా అది ప్రారంభమవుతుంది. మరి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మన అంసాపూర్ గ్రామ ప్రజలకు మరియు నా తోటి క్రీడాకారులకు మరి ఇటువంటి ముఖ్య అతిథులకు ప్రజాప్రతినిధులకు అందరికీ మరొకసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వాళ్ళకు కూడా మరొకసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఏదైతే అంసాపూర్లో మరి స్పాన్సర్గా ముందుకు వచ్చినటువంటి నాతో ఉన్నటువంటి గ్రామ వాస్తవులు కూడా ఆయన కూడా పేరు స్మారక ఆయన కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇటువంటి వాళ్ళు రావడం చాలా అభినందనీయము ఈ రోజులల్లో. మరి ఎందుకంటే మరి టోర్నమెంట్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు మరి ఆర్గనైజర్లే బాధ్యత ఉంటుంది. కాబట్టి మరి ఎటువంటి లొల్లులు అవ్వకుండా ఎటువంటి సమస్య ఇవ్వకుండా మీరే తీర్చిదని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళంతా నాకు ఫోన్ చేస్తారు ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా మరి నాగా రానివ్వకుండా మీ మధ్యలో వేసుకొని మీరు వేసుకుంటే బాగుంటుందని నేను మరోసారి చెప్పుకుంటున్నాను. మరి ఈరోజు ఈ టోర్నమెంట్లో భాగంగా ఈ ప్రారంభమైనటువంటి ఈ మ్యాచ్కు మరి అంసాపూర్ మరి మండపల్లి టీంలు 2 టీంలు రావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి రానున్న రోజుల్లో కూడా మండలంలో క్రికెట్ అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తానని మాట ఇస్తున్నాను. చూడు వేరే యాంగిల్ తీస్తున్నావు కూడా కట్టం పెట్ట కొట్టిరా హలో ఎవ్రీవన్, నేను మీ స్నేహ శర్మ. రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు విశేషాలు నిమిషాల్లో మీ ముందుంటాయి. సో డూ సబ్స్క్రైబ్ టు టుడే సమాచార్. థ్యాంక్ యూ.